ప్రకృతి వ్యవసాయంతోనే భూమికి పునర్జీవనం. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారవంతమై అధిక దిగుబడులు సాధ్యమవుతాయని వినుకొండ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ యాదవ్ అన్నారు. వినుకొండ మండలం కోటప్ప నగర్లోని ప్రకృతి వ్యవసాయ రైతు డిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వరి క్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన పంట కోత ప్రయోగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన పంటకు ముందు 30 రకాల విత్తనాలు విత్తడం వల్ల భూమి ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి మాట్లాడుతూ 5x5 మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించిన పంట కోత ప్రయోగంలో 12.68 కిలోల దిగుబడి నమోదైందని తెలిపారు. దీని ప్రకారం ఎకరానికి సుమారు 27 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరం చౌడు సమస్య కారణంగా 20 బస్తాలు దిగుబడి మాత్రమే వచ్చిందని, ఈ ఏడాది 30 రకాల విత్తనాలు ఆచరణతో భూమి ఉత్పాదక శక్తి గణనీయంగా పెరిగిందని వివరించారు. వినుకొండ డివిజన్ వ్యవసాయ అధికారి రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నాణ్యమైన ఉత్పత్తి, ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని, రైతులు తమ కుటుంబం ఆరోగ్యం కోసం ఈ విధానాలను అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ మండల వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఏఈఓ హరీఫ్, విఏఏ యశ్వంత్, ప్రకృతి వ్యవసాయ జిల్లా సిబ్బంది సైదయ్య, సౌజన్య, మండల సిబ్బంది శివలక్ష్మి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.